నమస్తే, వెల్కమ్ టు డెల్టా శ్రీహరి పంచతులసి సమర్పించు ఊ అంటావా ఊ అంటావాకి స్వాగతం సుస్వాగతం. సో డెల్టా శ్రీహరిని రోజు వాడండి అండ్ ఆరోగ్యంగా ఉండండి. సో ఏంటి ఇంత మంచిగా రెడీ అయ్యావు ఈరోజు? ఈ రోజు నాకు ఫారెన్ నుంచి ఒక అబ్బాయి చూడడానికి వస్తున్నాడు, నాకు సంబంధం కుదిరిందనమాట. అందుకే ఎప్పుడు జీన్స్ ప్యాంట్ వేసుకుంటే వాళ్ళకి ఆ టేస్ట్ అనేది తెలియదు కదా, అక్కడ చూసి చూసి వాళ్ళు బోర్ కొట్టేస్తుంటారు. ఇలా రుచి చూస్తాడా ఏంది? అంటే అక్కడ ఫారెన్ నుంచి వస్తున్నారు కాబట్టి తెలుగు అమ్మాయిని చూడడానికి వస్తారు కదా, సో అందుకని ఇలా రెడీ అయ్యాను. తెలుగు అమ్మాయి గెటప్ అంటే ఇండో వెస్టర్న్ అంటారు దీన్ని, నీకేం తెలియదు, నువ్వు ఊరోడివి కదా. ఇండో వెస్టర్న్ ఇండో వెస్టర్న్ అంటారు అనమాట. నువ్వు తెలుగుడివి కదా, నీకేం తెలియదు. పర్లేదు ఊరోడన్నా పర్లేదు, మేము ఊరోళ్ళమే. ఇతను చూసారండి, అమ్మాయి కోసం వెయిట్ చేసి చేసి వెయిట్ పెరిగిపోయాడు తప్ప అమ్మాయి మాత్రం దొరకలేదు. ఎందుకు దొరకలేదు నీకు తెలియదు, మాకు ఇద్దరు ముగ్గురు ఆల్రెడీ. అబ్బా కానీ ఏదైనా నేనైతే ఫారెన్ సంబంధాలు ఏం చేసుకొని హాయిగా ఇండియాలో ఉన్న అమ్మాయిని చక్కగా పెళ్లి అసలు నీకు ఇవ్వాలి కదా ఫారెన్ అమ్మాయికి, ఇవ్వాలా? వాట్ ఆర్ యు టాకింగ్? లైన్ కట్టారు తెలుసా? నీకే ఏ మ్యాట్రిమోన్లో? మ్యాట్రిమోన్లో కాదు, ఏ జాతరలో. అదే రోడ్డు మీద మొత్తం లైన్ అంతా అదే జాతరలో అమ్మాయిలు ఉంటారు కదండి, ఈయనకే పడతారు. లైన్ ఉందండి ఎక్కడ? సులభ కాంప్లెక్స్ బయట, అది మైత్రివనం కాంప్లెక్స్ బయట. బట్ నాకు మాత్రం ఒక ఫారెన్ సంబంధం వచ్చింది, సో అతను చూడడానికి వస్తున్నాడు. అందుకే ఈ రోజు నేను ఇండో వెస్టర్న్ లో వచ్చానన్నమాట. సో మరి అసలు అలా కాదు కానీ హాయిగా ఫారెన్ సంబంధాలు ఇవన్నీ ఎందుకు, చక్కగా ఇండియాలో ఉన్న అబ్బాయిని చేసుకుంటే ఎంత బాగుంటుంది. వాట్ ఆర్ యు టాకింగ్? ఐఎమ్ టాకింగ్ ఇన్ తెలుగు రా. కమ్ ఆన్, ఐఎమ్ ఏ ఇంగ్లీష్ మీడియం గర్ల్, హౌ కెన్ ఐ మ్యారీ ఎ తెలుగు బాయ్? ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే తెలుగు బాయ్ చేసుకోకూడదా? నాకు ఒక డ్రీమ్ ఉంది చిన్నప్పటి నుంచి, నేను ఫారినర్ ని పెళ్లి చేసుకోవాలి, ఎన్ఆర్ఐ గా నాకు ఒక ముద్ర రావాలి, అక్కడికి వెళ్ళి ముద్ర అక్కడికి వెళ్ళి ఆ కంఫర్ట్ లగ్జరీస్ లైఫ్ ని నేను ఎంజాయ్ చేయాలి అనేది నా డ్రీమ్. ఓకే సరే, అయితే ఒక పని చేద్దాం, ఈ రోజు ఇదే టాపిక్ తీసుకుందాం. సో ఓకే, సో ఫారెన్ సంబంధం చేసుకుంటే బాగుంటుందా లేకపోతే హాయిగా ఇండియన్ సంబంధం చేసుకుంటే బాగుంటుందా అనే సంగతి మనం తెలుసుకుందాం. కాలర్ రెడీగా ఉన్నట్టు కాల్ తీసుకుందాం. హలో హలో హాయ్ అండి. హాయ్, ఎక్కడి నుంచి? సార్, ఓకే, మీ పేరు? నా పేరు వంగవెట్టి శ్రీనివాసరావు. ఏం చేస్తుంటారు శ్రీనివాస్ గారు? ఏం చేస్తుంటారు? మేడం కిరాణా కొట్ట. ఓకే, సో ఈ రోజు ఈ అమ్మాయికి ఒక ఫారెన్ సంబంధం వచ్చిందంట, గెంతుకుంటూ ఫారెన్ వెళ్ళిపోతాను అంటుంది. ఫ్లైట్ లో మరి అమ్మాయిలు ఫారెన్ సంబంధం చేసుకుంటే మంచిదా లేకపోతే హ్యాపీగా ఇండియన్ సంబంధం చేసుకుంటే మంచిదా? మీరేమంటారు? ఎగ్జాక్ట్లీ అదే కదండి. ఎందుకంటారు? ఇక్కడ ఎందుకు బాధపడుతున్నారండి? మీరు మీ ఫ్యామిలీ అందరూ బాధపడుతున్నారా ఇక్కడ? ఫారెన్ లో కూడా వాళ్ళు బాధపడుతున్నారని మనకు తెలియదు కదా. ఫారెన్ లో అట్లా ఎందుకు ఉంటారు, ఎవరి ఇళ్లలో వాళ్ళు హ్యాపీగా కూర్చుంటారు, మంచిగా పిజ్జాస్ బర్గర్స్ తినొచ్చు. ఇక్కడైతే అదే పప్పన్నం పెరుగన్నము, ఆ పప్పన్నం పెరుగనే మన నేటివ్ పిజ్జా బర్గర్ తింటాదట. ఓకే, సో శ్రీనివాస్ గారు చెప్పండి, మీకు పెళ్లి అయిందా లేదా? పెళ్ళైందండి, 3 పిల్లలండి. చిన్నపిల్ల పెద్దవాళ్ళ? పెద్దవాళ్ళు అయిపోయారు, మొత్తం 5 మనవాళ్ళు వచ్చారు. మరి మీ అమ్మాయికి ఫారెన్ సంబంధం చేశారా ఇండియన్ సంబంధం చేశారా? మన ఇక్కడ లోకల్ చేశాం. ఏ ఫారెన్ చేయాలిగా మరి? ఫారెన్ అనుకున్నాం కానీ అప్పుడు కలవలే. లేదండి, మీ మనవాళ్ళకి ఫారెన్ పంపించేసేయండి మరి. అయితే మా మనవాళ్ళు పంపిస్తామండి, అక్కడ ఇంగ్లీష్ అమ్మాయిలు ఉంటారు, హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇలాంటి సలహాలు ఇస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇలాగే కాల్ చేస్తుండండి. అండ్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో. ఒక ఓటు అయితే నాకే పడింది చూసా, ఫారెన్ సంబంధాలు చేసుకుంటే. అలా అంటారు కానీ ఎవరైనా చక్కగా లాస్ట్ తిరిగి ఇండియన్ సంబంధం చేసుకుంటారు. అలా కాదు, వాళ్ళకి రావాలి కదా ఫారెన్ సంబంధం అంటే. మనకి రాసి పెట్టుండాలి ఫారెన్ సంబంధం అంటే. కొందరు మా అమ్మాయికి ఫారెన్ సంబంధం రావాలండి అని చెప్పి జాతకాలు కూడా చూపించుకుంటారు. అలాంటిది నన్ను వెతుక్కొని వస్తున్నారంటే ఇట్స్ లక్కీ. ఎస్, సో ఉదయ్ మనం టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. హలో హలో హాయ్ అండి. హలో, ఎవరు? మీ పేరు? మాధవిలత గారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కర్నూలు. కరీంనగర్ అండి. కరీంనగర్, కర్నూలు అంట. కేక్. ఓకే మాధవిలత గారు, నాకు ఈరోజు సంబంధాలు చూడడానికి వచ్చేస్తున్నాండి ఫారెన్ అబ్బాయి. ఈ అమ్మాయికి ఈ రోజు ఫారెన్ సంబంధం వస్తుందంట, ఫారెన్ వెళ్ళిపోతా అంటుంది. అది కూడా ఫ్లైట్ లో. ఫ్లైట్ కాకపోతే ఎర్ర బస్ నువ్వు ఎర్ర బస్ లో ఎక్కుతావు, నేను ఫ్లైట్ లోనే ఎక్కుతా. సరే మాధవి గారు,
ఓకే అండి. మరి ఫారెన్ సంబంధం చేసుకుంటే బాగుంటుందంటారా లేకపోతే ఇండియన్ సంబంధం చేసుకుంటే బాగుంటుందంటారా? మీరేమంటారు? ఇండియన్ సంబంధమే బెస్ట్ అండి. ఎందుకు? ఫారెన్ వెళ్ళినా మళ్ళీ తిరిగి మన ఇంటికే రావాలి కదా, ఎక్కడ తిరిగినా మన ఊరికి రావాలి, Yes. మన ఇండియాకి రావాలి. ఆ. కానీ ఫారెన్ వెళ్తే ఏంటి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అంటారు మీరు? ఫారెన్ వెళ్తే కొన్ని ఇబ్బందులు అంటే బాగుంటాయండి. అన్ని మనకి అనుకూలంగా జాబ్ చేయాలి, జాబ్ ఉన్నా కూడా అక్కడ ఖర్చులు ఎక్కువ ఉంటాయి. డబ్బులు ఎంతో వస్తాయి కానీ దానికి తగ్గట్టు ఖర్చులు కూడా అంతే ఉంటాయి. మరి ఇక్కడ కూడా అలాగే ఉంది కదా, మనం 20,000 సంపాదిస్తే 30,000 ఖర్చు అవుతుంది కదా. 30,000 ఖర్చు అవుతుంది. అవును, అంటే మనలో ఉన్న పొదుపుతనాన్ని గుర్తు పెట్టుకోవాలి. అక్కడ కూడా చేసుకోవచ్చు కదా, ఫారెన్ లో కూడా ఇదే. ఎందుకు ఫారెన్ లో ఇంటి రెంటే $10,000 అంట. మరి అక్కడ అంటే అక్కడ ఇక్కడ అంటే మన ఇండియన్ ఒకరికొకరు షేర్ చేసుకుంటాము, సపోర్ట్ అది చేసుకుంటాం. ఉంటది. కానీ అక్కడ సపోర్ట్ చేసుకుంటాం కానీ అక్కడ చేసుకోవాలి ఎవరు ఉండరు. అది అప్పుడు ఇక్కడ నుంచి అక్కడ సపోర్ట్ అడగాలి. ఏ ఫోన్ పే గూగుల్ పే పనిచేయట్లేవా? ఫారెన్ వెళ్ళి ఇక్కడ నుంచి గూగుల్ పెడుతుందండి ఇవిడ. సిగ్గు ఉండాలి. ఇప్పుడు ఇక్కడ అంటే మనకి ఏదో ఒకటి గటక దొరుకుద్ది, అక్కడ గటక దొరకలేదు కదా. ఇంకోటి మాధవి గారు, ఫారెన్ సంబంధం అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసే ఇస్తారు. ఏది లేనోడికైతే పెళ్లి చేశారు కదా. అవునవును. ఆ అమ్మాయి అంటుంది కూడా కరెక్టే, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కష్టాలు పడాలి కదా. ఇక్కడ అంటే మన వాళ్ళు అందరూ ఉంటారు. ఎలాంటి కైండ్ ఆఫ్ కష్టాలు ఉంటాయి? అదే ఆవిడ చెప్తున్నారు చూడు, ఇందా నుంచి అదే చెప్తున్నారు. అట్లా ఎలాంటి కష్టాలు అంటే ప్రతి ఒక్కదానికి మాట్లాడేటోళ్ళు చాలా తక్కువ, ఎవరింట్లో వాళ్ళు ఉండాలి, బయటకు వెళ్తే కొంచెం మందితోనే మాట్లాడాలి. ఇక్కడ చూడు మనం ఒక ముచ్చట అక్కడ ఇంగ్లీష్ మళ్ళీ ఏం మాట్లాడినా గానీ ఎవరు షేర్ చేసుకుంటూ ఉండరు. గదే ఇల్లు గదే, బయటకు పోతే ఆఫీసు, ఇంటికి పోతే ఇల్లు, ఇంకా అంతే. ఒకవేళ పెళ్ళి అయితే భర్త, ఒకవేళ పిల్లలు, అంతే అంతే. అదే ప్రపంచం. బోలెడు చుట్టాలు ఉంటారు. ఒకరింటి కాకుండా ఒకరింటికి వెళ్ళిపోయి మన మనసులో ఉన్నది చెప్పేసుకోవచ్చు. సూపర్ కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ కూడా అదే ఫాలో చేస్తున్నారండి అందరు. ఎవరు టైం ఇస్తున్నారు చెప్పండి? ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా. అయినా వీడియో కాల్స్ ఉన్నాయి కదా, మనకి ఫోన్స్ ఉన్నాయి, వీడియో కాల్స్ హాయిగా హలో నమస్తే అని అంటాం కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి మాధవి గారు. హాయ్ అండి. హాయ్. నేను ఒక ముచ్చట చెప్పాలి. మా బాబు హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు. ఇంకో బాబు ట్రైనింగ్ వెళ్ళాడు బ్యాంక్ కి. మా మన్మడికి హాయ్ చెప్పండి. మన్మడి కూడా ఉన్నారా? నేనేదో చిన్న పిల్లలు అనుకున్నానండి మీ వాయిస్ వింటే. లేదు, మా మన్మడికి హాయ్ చెప్పండి. మీ మనవడి పేరేంటి? సన్హిత్ అండి. సన్హిత్ కి హాయ్ ఫ్రమ్ సన్హిత్. మా ఆయన హెడ్ కానిస్టేబుల్, ఆయనకు కూడా హాయ్ చెప్పండి. కానిస్టేబుల్ గారికి దండాలు, ఆయన హాయ్ చెప్పదు. మాధవి గారు మీ మనవాళ్ళని ఫారెన్ పంపించేసేయండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే కాల్ చేస్తానండి. నెక్స్ట్ కాల్ ఉందండి. హలో హలో, ఉన్నారా? హలో, ఉన్నారు. హలో. ఓకే, కట్ అయిపోయినట్టు. ఇక్కడ మాట్లాడేది ఉదయ్. ఇక్కడ ఓకే, సో యాక్చువల్ గా మనం ఏమంటున్నాం అంటే ఆవిడ చెప్పింది కూడా అదే పాయింట్ మాధవి గారు. ఏంటంటే ఇప్పుడు ఎవరితోనైనా మాట్లాడుకోవాలనుకో, షేర్ చేసుకోవాలనుకో, ఇరుగు పొరుగు పిన్నిలు బాబాయిలు మంచి చెడ్డ లేకపోతే ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉంటారు. అక్కడ వెళ్ళిన తర్వాత మొత్తం అంతా వెస్టర్న్ కల్చర్, ఎవరిని పట్టించుకోరు. తెలుసా నీకు? అసలు నువ్వు చెప్పింది కరెక్టే, బట్ చిన్నప్పటి నుంచి మనం అంతా ఇండియన్ కల్చర్, ఇండియన్ ట్రెడిషన్స్ ఫాలో అయ్యాం కాబట్టి నెక్స్ట్ మనం బతికినంత కాలం కనీసం అక్కడ కంఫర్ట్ లగ్జరీస్ కూడా ఎంజాయ్ చేయాలి కదా. ఓకే, సో మనం ఇప్పుడు కాల్ తీసుకుందాం. కాలర్ రెడీగా ఉన్నారంట. హలో. హలో, హాయ్ అండి. ఎవరు? హాయ్. మీ పేరు? పుష్ప అండి. పుష్ప గారు ఎక్కడి నుంచి? తగ్గేదేలే. పుష్పనా పుష్పనా? పుష్ప. కొత్త పేరు పెట్టారు మీకు, పుష్ప అని. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఈస్ట్ గోదావరి, రాజమండ్రి పక్కన గోకవరం ఏరియా అండి. గోకవరం ఏరియా, వండర్ఫుల్ ప్లేస్. ఓకే, సో మీరు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలు? బాబు అక్కడే అండి. ఈ రోజు ఏం చేశారండి మరి బ్రేక్ఫాస్ట్? ఏమన్నా పప్పు టమాటా. అదే వాళ్ళ బ్రేక్ఫాస్ట్. నీలా తెల్లారి ఇడ్లీ దోశ పూరి తింటారు. మేమైతే పిజ్జాలు బర్గర్ నూడిల్స్ అవే తింటాం బ్రేక్ఫాస్ట్ లో. అలా తినే మైండ్ అంతా పోయింది. అందుకే పొద్దునుంచి షో చూసారా లేదా? ఈ అమ్మాయి ఫారెన్ వెళ్ళిపోతా ఫ్లైట్ లో. ఫ్లైట్ లో ఫారెన్ అండి నేను. ఫారెన్ వెళ్ళిపోతాను లొల్లి పెడుతుంది, ఫారెన్ సంబంధం చేసుకుంటుందంట. మీరు చెప్పండి, ఫారెన్ సంబంధం చేసుకుంటే మంచిదా లేకపోతే ఇండియన్ సంబంధం చేసుకుంటే మంచిదా? ఇండియన్ సంబంధం చేసుకోవడం మంచిదండి. ఎందుకు చెప్పండి? ఎందుకు? ఒక సాటి స్త్రీగా మీరు చెప్పండి ఈ అక్కకి.
నువ్వే నాకన్నా పెద్ద, నువ్వే అన్నా. చెప్పండి, ఎందుకు ఫారెన్ సంబంధం చేసుకోకూడదు? అంటే ఫారెన్ సంబంధం చేసుకుంటే మనకి మంచి చెడికి ఇండియాలో మనకి దేనికి అందుబాటు రాదు కదండి. ఎగ్జాక్ట్లీ. ఇంకా అదే ఇండియాలో ఉండడం అయితే మనకు దేనికైనా తొందరగా అందుతారు. పుష్ప గారు ఇండియా సంబంధమే చేసుకోవాలండి, ఫారెన్ సంబంధం చేసుకోవడం వేస్ట్. కాదండి పుష్ప గారు, చిన్నప్పటి నుంచి మనం ఇండియాలోనే పుట్టి పెరిగాము, మరి ఫారెన్ ఎప్పుడు చూస్తామండి? మరి వెళ్ళి తిరిగి రండి హనీమూన్ కి. ఫారెన్ చూడాలంటే ఇండియాలో మన మమ్మీ డాడీ కూడా ఉంటారు కదండి, వాళ్ళకి ఏమైనా ఆరోగ్యం బాగోపోయినా తొందరగా రాగలుగుతాం మనం. కరెక్ట్ పాయింట్ చెప్పారు. వాళ్ళని చూసుకోవాలి కదండి మరి మనం. ఫ్లైట్ లో ఎంతసేపు అండి? ఒక్క రోజులో వచ్చేస్తాము. ఒక రోజులో వచ్చేస్తావు, అది వేరు. కానీ ఎమర్జెన్సీ అనేది ఒకటి వస్తుంది కదా. అదేండి, ఇప్పుడు సడన్ గా మన ఫ్యామిలీ ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, పక్కనే ఉంటే వెంటనే పరిగెట్టచ్చు. ఫారెన్ నుంచి వచ్చేసరికల్లా అయిపోద్ది ఇక్కడ కార్యక్రమం. అది రాదేమో, అందుకని ఇండియా సంబంధమే మంచిది. మనం పెంచి పెద్ద చేసిన వాళ్ళు అందుబాటులో ఉండాలంటే ఇండియా సంబంధమే చేసుకోవాలి. వెరీ గుడ్, సూపర్ అండి. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ అలా ఆలోచిస్తే ఎలా అండి? మనం కూడా గ్రో అవ్వాలి లైఫ్ లో, కంఫర్ట్ లగ్జరీ లైఫ్ అనేది కావాలి కదా. ఇక్కడ ఇండియాలో కూడా అన్ని ఉన్నాయి కదండి అవకాశాలు. ఇక్కడ ఇండియాలో పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని వచ్చాయి ఉద్యోగాలు చేసుకోవడానికి. ప్రతి కంఫర్ట్ వచ్చింది. ఫారెన్ లో ఉండే ప్రతి లగ్జరీ అనేది ఇక్కడ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి కదా. అది రెండు చోట్ల అవైలబుల్ ఉన్నాయి, కాకపోతే ఫారెన్ లో వెస్టర్న్ కల్చర్ ఉంటుంది. నీకు సపోర్ట్ చేయట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ పుష్ప గారు, మన ఇద్దరం తగ్గేదేలే. ఓకే, నెక్స్ట్ ఇంకో కాల్ రెడీగా ఉందంటే. అమాయకురాల్ని చేసి ఆడుకుంటున్నాడు కదా, చూస్తా. ఇతనికి తెలుగు అమ్మాయిలే లాస్ట్ కి పడతారనేసండి, ఫారెన్ అమ్మాయిలు పడరు కదా, అందుకే నాకు సపోర్ట్ చేయట్లేదు. పడపైన మీ ఫారెన్ అమ్మాయిని ఎవరైనా చేసుకో, ఇక్కడే వాళ్ళని చేసుకుంటాం, ఇక్కడే ఉంటాం హాయిగా. ఇంగ్లీష్ సినిమాలు చూస్తావు నువ్వు? నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మరి ఎందుకు తెలుగు సినిమాలే చూడు, ఇంగ్లీష్ సినిమాలు ఎందుకు చూస్తావు? నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో, హాయ్. హాయ్ అండి. మీ పేరు? నా పేరు మానస అండి. మానస గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, టీవీ చూస్తూ మాట్లాడుతున్నారా మానస గారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మానస గారే అండి, కానీ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి? నేరేడుబెల్లా. ఓకే ఓకే. ఏం చేస్తుంటారు? ఏంటండి? నా పేరా? నా పేరు దాక్షాయని. మోనికా అండి నా పేరు. పుల్లమ్మ. నా పేరు, నా పక్కన మల్లయ్య ఉన్నాడు, మాట్లాడండి. ఓకే ఓకే. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. కాల్ తీసుకుందాం. కాలర్ రెడీగా ఉన్నారు. హలో. హలో, హాయ్. ఎవరు? నా పేరు నాగమణి అండి. నాగమణి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాజమండ్రి. ఓ, రాజమండ్రి. నాగమణి గారు ఏం చేస్తుంటారు? ఇంట్లోనే ఉంటారండి. హౌస్ వైఫా లేకపోతే స్టూడెంటా? హౌస్ వైఫ్. హౌస్ వైఫా. సరే, మీరు పొద్దున్న షో చూస్తున్నారా? మీరు చెప్పండి, మరి ఫారెన్ సంబంధం వస్తే చేసుకుంటారా లేకపోతే ఇండియన్ సంబంధం వస్తే చేసుకుంటారా? పెళ్లి అయిపోయింది ఆవిడకి. ఒకవేళ వచ్చుంటే మీకు పెళ్లి కాలేదు, సపోర్ట్ దేనికి చేస్తారు మీరు? ఫారెన్ సంబంధాలా లేదంటే ఇండియన్ సంబంధాలకి సపోర్ట్ చేస్తారా? ఇండియానా? వెరీ గుడ్. ఎందుకండి? ఎందుకండి? ఎందుకంటే మన చుట్టాలు, మన గణేష్, అన్నయ్య, తమ్ముళ్ళు అందరూ ఇక్కడే ఉంటాం కదండి. ఏదైనా అర్థం ఉన్నాయని పరిగెత్తుకున్నారు కదండి. అవును. ఇప్పుడు ఊరు కాని ఊరు అక్కడికి వెళ్ళారు, ఆ అబ్బాయి మంచోడు కాకపోతే అప్పుడు ఇబ్బంది పడాలి కదా. చాలా ఇబ్బంది పడతామండి. అలా ఎవరికైనా అయిందా మీకు తెలిసిన వాళ్ళకి? చూస్తున్నాను కదండి, చాలా మంది చూస్తున్నాను. టీవీలలో చూసేవే కదండి. ఈ అమ్మాయి ఫారెన్ వెళ్ళిపోతా, ఎంజాయ్ చేస్తా, తిరుగుతా, ఫ్రెండ్స్ తో పార్టీస్, పబ్స్ భలే ఉంటదండి అసలు ఆ లైఫ్ అంటుంది. మీరేమంటారు మరి? అది కూడా మన ఇండియాలో కూడా ఉంటది కదండి. ఇండియాలో ఉంటది కానీ అక్కడంతా ఇంకా కొంచెం వెస్టర్న్ లైఫ్ అనేది ఎంజాయ్ చేసి, ఇక్కడ అలా చేస్తే ఊరుకోరు కదా. ఏంటమ్మా నైట్ 12కి వచ్చావు 1కి వచ్చావు అని బాధతారు ఇంట్లో. అదే అక్కడ అనుకోండి మన ఇష్టంగా ఉండొచ్చు. అది మనం అలాగ అనుకుంటామండి, మనకి పెద్దలు మంచి చెప్తారు. అది రాత్రి 1 గంట వరకు తిరిగితే ఏమైనా ఇబ్బంది, ఎవరిని ఈడ్చిపోయాడు ఇంకో సంకలం ఎట్టుకుని అప్పుడు వదిలిపోద్ది. నీలాంటి వాళ్ళు బయట తిరగొద్దు, అందుకే ఇంట్లో కూర్చోవాలి, అప్పుడు అమ్మాయిలకి సేఫ్టీ అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు సపోర్ట్ చేసినందుకు. డెల్టా శ్రీహరి పంచతులసిలో ఉండే ప్రత్యేకమైన క్వాలిటీ ఏంటంటే అది రోజు వాడుతూ ఉంటే మనకి మన ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, స్కిన్ ఇంప్రూవ్ అవుతుంది, హెయిర్ ఇంప్రూవ్ అవుతుంది, కంటి చూపు కూడా ఇంప్రూవ్ అవుతుంది, కలర్ కాంప్లెక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అవునా? యా, వాడుతున్నావు మరి? రోజు వాడుతున్నాను అండి నేను, అందుకే ఇంత అందంగా ఉన్నాను, నీకు తెలీదా? సరే కానీ కాల్ తీసుకుందాం మనం. హలో. హాయ్. ఏ బుడ్డి పాప, ఎవరు బుడ్డి పాప? నీ పేరేంటన్నా?
దివ్య విద్య దివ్య విద్య ఎక్కడి నుంచి కాల్ తన చేస్తున్నావు? పేరు వింటుంది ఆమె టీవీలో వినని. దివ్యానా? ఓకే చూసావా సరే, దివ్య ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? ఇంట్లోంచి. పిల్లలు అలాగే ఉన్నారు. దివ్య, నీ పేరు దివ్య అని తెలుసు. దివ్య గారు అమ్మగారు కానీ నాన్నగారు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు మాట్లాడండి ప్లీజ్ దయచేసి. ఉన్నారా? లేదా కాల్ కట్ అయిపోద్ది. దివ్య ఏం క్లాస్ చదువుతున్నావు? నర్సరీ ఎల్కేజీయా? అసలు స్కూల్కే వెళ్ళని పిల్ల మనకు కాల్ చేసింది. సూపర్ గ్రేట్ కదా. సో నెక్స్ట్ కాలర్. టైం చూస్తున్నావు, పర్లేదు ఇంకా టైం ఉంది, ఇబ్బంది లేదు. కానీ నేనేమంటున్నానంటే అక్కడ ట్రెడిషన్స్ కానీ ఇక్కడ ఉండే మన సాంప్రదాయాలు కానీ అవి ఏమి అక్కడ ఉండవు కదా ఫారెన్ లోనా? నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఎప్పుడైనా అసలు ఫారెన్ వెళ్ళే ముఖమేనా ఇది? ఎప్పుడైనా వెళ్ళావా? నాకు తెలుసు అక్కడ ఏమేమి జరుగుతుంటాయి. రోజు నా ఫ్రెండ్స్ ఉంటారు అక్కడ, కాల్ చేసి చెప్తా ఉంటారు. ఇక్కడ ఏమన్నా తెలుసా? ఇప్పుడు ఏమన్నాను? నీ ముఖం అసలు ఫారెన్ వెళ్ళే ముఖమా అన్నావు. అవును మరి. అయితే విను, నువ్వు అన్నిటికీ సీరియస్ అవ్వకూడదే. అయితే ఇక్కడ ఉండే గుళ్ళన్నీ, తిరుపతి ఇప్పుడు ఇక్కడ ఎలా ఫేమస్ అలా అక్కడ కూడా ఒకటి కన్స్ట్రక్ట్ అవుతుంది తెలుసా. అండ్ మన తెలుగు వాళ్ళందరూ పార్టీస్ చేసుకుంటారు, కిట్టి పార్టీస్ అని. అండ్ తానా అంటే తెలుసా? తానా అంటే నువ్వు తందానా అనుకునేవు, అక్కడ తానా అనేది ఒక ప్లేస్ అన్నమాట. ప్లేస్ కాదు, ఒక సంస్థ. పెద్ద తెలిసిన దానిలా చెప్తుంది. ప్లేస్ అన్న సంస్థ అన్న ఒకటే. సో అక్కడ ఇండియన్స్ అందరూ కూడా గ్యాదర్ అయ్యి కాన్సర్ట్స్ చేయడం, ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ అన్నమాట, తెలుగు ఆర్గనైజేషన్. తెలుసా లేదా అని టెస్ట్ చేశాను. బాగా తెలుసుకున్నావు. కాలర్ ఉన్నారంట, కాల్ తీసుకుంటా. హలో హలో హాయ్. హాయ్ హాయ్, మీ పేరు? నా పేరు స్వప్న. స్వప్న, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మరి జమ్మికుంటా అండి. ఓ జమ్మిగుంట. ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. చిన్న పిల్ల అనుకున్నాను. మీ వాయిస్ యాక్చువల్లీ చాలా ఇంటర్ స్టూడెంట్ అనుకున్నాను. చిన్న పిల్లలా ఉంది. థ్యాంక్ యూ అండి. ఓకే, కిడ్స్ ఉన్నారా? మేడం, కిడ్స్ ఉన్నారా? పిల్లలు ఉన్నారండి, ఇద్దరు. అవునా? వాళ్ళకి మీరు ఫారెన్ పంపించి వాళ్ళకి ఎందుకు ఆవిడ దేని సపోర్ట్ చేస్తుంది? అడుగుతాము. ఆగు, కంగారు ఎందుకు? ఓకే, ఏం చదువుకుంటున్నారు పిల్లలు? పిల్లలు పాప 5th అండి, బాబు 2nd. అవునా? అయితే సో ఇంకా టైం ఉందంట ఉదయ్ అంటున్నాడు. ఓకే, సో ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఫారెన్ సంబంధాలు బెస్టా, ఇండియన్ సంబంధాలు బెస్టా? మీరు చెప్పండి. ఫారెన్ సంబంధం వస్తే చేసుకుంటే మంచిది అంటారా, లేకపోతే ఇక్కడ సంబంధాలు చేసుకుంటే మంచిది? ఇండియన్ అయితే బాగుంటది. ఇండియన్ అయితే ఇండియన్ సంబంధాలు బెస్ట్ అండి. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ కల్చర్ బాగుంటది కదా. ఇక్కడ కల్చర్ అక్కడ కూడా ఉంది కదండి. ఇప్పుడు అడాప్ట్ డ్రెస్సింగ్ సెన్స్ అంతా నాకు నచ్చదండి. ఫారెన్ లో అందరు తెల్లగా ఉంటారు, మనకు కొంచెం కర్రీ. అట్లా డ్రెస్సింగ్ సెన్స్, మాట్లాడే విధానం అంతా. ఇప్పుడు నేను తెల్లగా ఉన్నాను, నేను ఫారినర్ కాదు కదా. ఆ తెల్లగా ఉండడం వేరు. అక్కడ ఆవిడ అంటుంది ఏంటంటే అక్కడ ఉండే కల్చర్, ఆ డ్రెస్సింగ్ సెన్స్ ఇవన్నీ డిఫరెంట్ గా ఉంటాయి కదా. అయితే స్వప్న గారు, నేను ఒక మాట చెప్పాలా? ఇప్పుడు వెస్ట్రన్ డ్రెస్ ఇక్కడ కూడా అందరు వేస్తున్నారు, పబ్స్ కి పార్టీస్ కి వెళ్ళే వాళ్ళందరూ. ఈ కల్చర్ అనేది వెస్ట్రన్ కల్చర్ మనం అక్కడ నుంచే కదా అడాప్ట్ చేసుకున్నాము. అట్లేం లేదండి, మనకు ఉండేది వెరైటీగా ఉంటది, వాళ్ళ పేరు లాగా ఉంటది కదా. అది ఏ కల్చర్ కు ఉండాల్సిన ప్రాముఖ్యత ఆ కల్చర్ కు ఉంటది, అంతేనా? మనకు ఫెస్టివల్స్ కూడా ఇక్కడ బాగా జరుగుతాయి కదా. అక్కడ జాతరలు ఎప్పుడైనా జరిగాయా? అక్కడ ఎందుకు జరగలేదు? ఉగాది ఇప్పుడు అదంతా జరగవు కదండి. జాతరలు గీతలు అన్ని మనకి ఎక్కడ ఇలా ధూమ్ ధామ్ ఎంత బాగా అవుతాయి కదా. చాలా 3 days 4 days అట్లా ఉంటాయి కదా. అక్కడ ఏముంటాయి? అక్కడ ఏదో టెంపరీగా ఒక పెద్ద హాల్ తీసుకుంటారు, అందులో సెలబ్రిటీస్ వస్తారు, టుంగు అని చేస్తారు, అంతే కదా. చాలు, అంతే కదండి. ఇక్కడ చిన్నప్పటి నుంచి ఇదంతా నేటివిటీలోనే పెరిగాం కాబట్టి అందరికి ఒక డ్రీమ్ అనేది ఉంటుంది ఆడపిల్లలకి, ఫారెన్ కి వెళ్ళాలి, ఫారెన్ హస్బెండ్ రావాలి అని. తత్కాల్ టికెట్ బుక్ చేస్తాను, వెళ్ళిపో. తత్కాల్ అంటే ఏంటో తెలుసా నీకు? ఎర్ర బస్ ఎక్కి వచ్చేస్తా. ఏదో చెప్పారు. ఏమన్నా అంటే చక్కగా కల్చర్ బాగుంటుంది అంటున్నారు. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ ఇంకో కాలర్ రెడీ ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో, అందరు నాతో మాట్లాడడానికి చేస్తున్నారు, నువ్వు మాట్లాడేస్తున్నావు వాళ్ళతో. హలో, హాయ్. నువ్వే మాట్లాడే. మేడం కాదు, మోనిక. హాయ్. ఎవరు? లాస్య. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? ఏం చేస్తుంటావు? లాస్య
ఓకే మనకి టైం అయిపోయినట్టుంది. లాస్ట్ ఇయర్ నువ్వు మళ్ళీ రేపు కాల్ చేయి. సో లెట్స్ వైండ్ అప్ ది షో. ఏంటంటే సో ఫారెన్ సంబంధమా ఇండియన్ సంబంధమా మీ ఇష్టం అండి, ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా ఉండండి, చక్కగా ఎంజాయ్ చేయండి. దాన్ని నువ్వేమంటావు? నేను కూడా అదే అంటాను ఉదయ్. ఏంటంటే ఫారెన్ సంబంధమా ఇండియన్ సంబంధం అంటే మీకు ఏది వస్తే అది, కానీ చేసుకునే ముందు అటు 7 తరాలు ఇటు 7 తరాలు మొత్తం చూసి, తరాలన్నీ కాదు కానీ అబ్బాయి బాగున్నాడు లేదా చూడు, అబ్బాయి బాగున్నాడా, ఇలా మనకి సూటబులా కాదా, ఇద్దరు అండర్స్టాండింగ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉందా లేదా అనేది ఉంటే ఇండియన్ సంబంధాలే చేసుకుంటే హ్యాపీగా చేసుకోవచ్చు. నువ్వు ఇండియన్ సంబంధాలు చేసుకుంటేనే బెస్ట్ అని చాలా మంది ఆడవాళ్ళు వాళ్ళ ఒపీనియన్ వ్యక్తీకరించారు. ఈ అమ్మాయి అయితే ఫారెన్ వెళ్తుంది. నేనైతే ఈ రోజు ఫ్లైట్ కి ఎక్కేస్తున్నాను, ఫ్లైట్ వెళ్ళిపోతున్నాను, ఫ్లైట్ వెళ్ళిపోయి రేపు నువ్వు వేరే మోనికతో వస్తావు ఇక్కడికి. సరే, సో గైస్ ఈ రోజు మా అల్లరి మీకు నచ్చిందా? సో రేపు మళ్ళీ ఇదే టైం కి మీ ముందుకు వచ్చేస్తాం. టిల్ దెన్ కీప్ వాచింగ్. అంటావా? అంటావా? సో దిస్ ఇస్ ఉదయ్ అండ్ దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్. బై బై. మళ్ళీ కలుద్దాం.